నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. పరమాత్మను దర్శించటానికి దేవాలయానికి వెళ్ళిన తరుణంలో ఎవరైనా సరే భగవంతుడికి ఎదురుగా నిలబడి స్వామివారిని దర్శించరాదు. విగ్రహానికి ఒక పక్కగా నిల్చొని పరమాత్మను దర్శనం చేసుకోవాలి. అందుకే ఎక్కడైనా సరే దేవాలయంలో పరమాత్మ మూల విరాట్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే రోజు విగ్రహానికి ఉన్నటువంటి కళ్ళకు మైనాన్ని అలంకరిస్తారు. ప్రతిష్ఠ అయ్యాక విగ్రహానికి ఉన్నటువంటి మైనాన్ని తొలగింపజేస్తారు. విగ్రహం కళ్ళకు ఉన్నటువంటి మైనాన్ని తొలగించిన వెంటనే పరమాత్మ దృష్టి మొదట ఆవు దూడల మీద పడేలాగా చేస్తారు. ఆ తర్వాత స్వామివారు అద్దంలో తన రూపాన్ని తానే దర్శించుకునేలాగా చేస్తారు. ఆ తర్వాత మహానివేదన ఏర్పాటు చేసి ఆ మహానివేదన మీద ఆ విగ్రహం దృష్టి పడేలాగా ఏర్పాటు చేస్తారు. చివరగా స్వామివారి మూల విరాట్ విగ్రహంలో స్వామివారి దృష్టి మొత్తం ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం కింది గూడులో ఉన్నటువంటి చిన్న దైవం రూపు మీద పడేలాగా చేస్తారు. అంటే మైనాన్ని అలంకరించి ఆ మైనాన్ని తొలగించిన తర్వాత ఆవు దూడల మీద స్వామి రూపాన్ని తానే చూసుకునేలాగా, తర్వాత మహానివేదన అన్నం మీద పడేలాగా, ధ్వజస్తంభం ఎదురుగా ఉన్నటువంటి గూడులో ఉన్నటువంటి దైవం మీద పడేలాగా ఇలా ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరూ కూడా స్వామివారికి ఎదురుగా నిలబడి స్వామివారిని దర్శించుకోరాదు. స్వామివారి శక్తి పుంజాలు మొత్తం కూడా ఆ విధంగా ప్రసరింపజేయాలని దీనిలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే స్వామివారికి ఎదురుగా ఏ దేవాలయంలో అయినా సరే వాహనం ఉంటుంది. స్వామివారి వాహనానికి స్వామివారికి మనం మధ్యలో అభ్యంతరకరంగా ఎట్టి పరిస్థితుల్లో నిలబడరాదు. తలను వంచి నమస్కరించి ఒక పక్కగా నిల్చొని ఆ తర్వాత శిరస్సు పైకి ఎత్తి ముందుగా మూల విరాట్ విగ్రహంలో స్వామివారి చరణాలను దర్శించుకోవాలి. అంటే పాదాలను దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఉదర భాగాన్ని దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి కంఠానికి రావాలి. కంఠాన్ని దర్శనం చేసుకోవాలి. చివరగా స్వామివారి ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవాలి. అంటే పాదాల నుంచి క్రమక్రమంగా పైకి వస్తూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ దివ్యమంగళ స్వరూపంలో ఏ ఏ అవయవాలలో ఏ ఏ విశేషాలున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ మూల విరాట్ విగ్రహాన్ని కళ్ళు తెరిచి దర్శనం చేసుకుంటూ దేవాలయంలో నమస్కారం చేసుకోవాలి. ఆ విధంగా తెరిచిన కళ్ళతో స్వామివారిని తదేకంగా చూస్తూ స్వామివారిని దర్శనం చేసుకొని దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన నేత్రాలను అలా మూసుకొని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. అలాగే దేవాలయంలో మనం తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థం స్వీకరించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే మనం దేవాలయంలో 3 సార్లు తీర్థాన్ని స్వీకరించాలి. 3 సార్లు తీర్థాన్ని స్వీకరించేటప్పుడు మొదటిసారి తీర్థాన్ని స్వీకరించడం వల్ల మన దేహానికి చక్కటి పవిత్రత ఏర్పడుతుంది. రెండవసారి తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. మూడవసారి తీర్థాన్ని స్వీకరించడం వల్ల మనకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంటే 3 సార్లు తీర్థాన్ని స్వీకరిస్తే దేహ పవిత్రత, ఆత్మశుద్ధి, పుణ్యప్రాప్తి కలుగుతాయని మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అంటుంది శాస్త్రం. అకాల మృత్యుదోషాలను తొలగింపజేసుకోవటానికి, సర్వవ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సమస్త పాపాలను నివారింపజేసుకోవటానికి 3 సార్లు తీర్థాన్ని తీసుకొని పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావాలి. రేపటి శుభయోగం శీర్షికన ఏరువాక పున్నమి సందర్భంగా పూరీ జగన్నాథ స్వామివారి నేత్రోత్సవం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, పూరీ జగన్నాథ స్వామివారి నేత్రోత్సవంలో దాగి ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమ్మా నామమే సాటిలేని వ్రతమున్ ధ్యానము త్యాగము జ్ఞానము
విద్యయు సత్ఫలము బహుపుణ్యమున్ శమమున్ సదాశ్చర్యమౌ బ్రహ్మమునవుచు జీవునికి మోక్షం మిచ్చు సద్వస్తువు ఈ ఇమ్మే నాల్కకు బట్టుచో కడమ వెట్లింపవును బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, అమ్మా నామమే సాటిలేని వ్రతమున్, నీ యొక్క నామమే సాటిలేనటువంటి వ్రతాలు చేసిన ఫలాన్ని కలిగించినట్లయితే ఆ నామమే ధ్యానమున్, గంటల తరబడి ధ్యానం చేసిన ఫలాన్ని కలిగిస్తే, త్యాగము ఎన్నెన్నో త్యాగాలు చేసిన ఫలము కలిగించిన జ్ఞానమున్ విద్యయు సత్ఫలము బహుపుణ్యంబున్ శమంబున్ సదాశ్చర్యమౌ బ్రహ్మమునవుచు జీవునికి మోక్షం ఇచ్చు సద్వస్తువు. నీ యొక్క నామాన్ని ఉచ్చరించినట్లయితే అదే త్యాగాలు చేసినటువంటి ఫలాన్ని, యజ్ఞాలు చేసిన ఫలాన్ని, శమదమాదులతో తపస్సు చేసినటువంటి ఫలాన్ని, బ్రహ్మప్రాప్తిని పొందినటువంటి స్థితిని కూడా ఈ ఒక్క నామం బ్రహ్మపదాన్ని కూడా చేకూర్చగలిగినట్లయితే, ఈ ఇమ్మే నాల్కకు బట్టుచో, ఈ నామము యొక్క గొప్పదనం ఈ నాలుక తెలుసుకుని నిరంతరం జపించగలిగినట్లయితే కడమ వెట్లింపవును బాలాంబిక. ఇక మిగతా మధురమైన పదార్థాలు ఈ సృష్టిలో ఉండేటువంటివి, భౌతికంగా సుఖములనిచ్చేటువంటివి, అవన్నీ ఇంకా ఎలా ఇంపవుతాయి తల్లి? నీ ఒక్క నామం చాలు కదా. దుర్గానామము, లలితానామము, సరస్వతీనామము, బాలానామము, ఏదో ఒక్క నామం నిరంతరం జపిస్తున్నట్లయితే ఆ నామమే ఇన్ని ఫలాలను, యజ్ఞ యాగాదులు చేసిన ఫలం, క్షేత్రాలు తీర్థాలు తిరిగినటువంటి ఫలాన్ని ఇచ్చినట్లయితే మిగతా ఈ ప్రపంచంలో ఉండేటువంటి భౌతికమైన వస్తుజాలం ఏ విధంగా సుఖాన్ని ఇవ్వగలుగుతుంది అంటూ, భౌతికమైన సంపదలు ఇవ్వలేని సుఖాన్ని, ప్రశాంతిని ఆ బాలాదేవి యొక్క నామములు అవి ఇవ్వగలుగుతాయి, బ్రహ్మపదాన్ని కూడా చేకూర్చగలుగుతాయి అని తెలియజేస్తూ, భక్తి విశ్వాసములతో బాలాదేవిని ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, బాలాదేవి ఉపాసకులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు రచించిన బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురుగ్రహం యొక్క ప్రాశస్యాన్ని మనం తెలుసుకోవటం ముఖ్యం. గురుగ్రహం చాలా గొప్పది. గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే కీర్తి ప్రతిష్టలు, విద్యలో రాణించడం కానీ, అనేక రంగాల్లో అత్యుత్తమ స్థాయిలో వెలుగొందడం కానీ జరుగుతూ ఉంటుంది. గురువు నీచబడ్డప్పుడు, గురుగ్రహం సరిగా లేనప్పుడు జీవితం అస్తవ్యస్తమై అనేక ఇక్కట్లకు గురి కావాల్సి వస్తుంది. బాగా చదువుకున్నప్పటికీ, ప్రజ్ఞాపాఠవాలు ఉన్నప్పటికీ ఫలితం లేని జీవితంలా మారిపోతుంది. అందుచేత గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి గురువుకు అతిథి దేవత శివుడు. అందుచేత నమశివాయ ఓం అనే పంచాక్షరీ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ధ్యానం చేయాలి గురు అనుగ్రహం కోసం. శివశక్త్యాయుక్తో యతి భవతి అనేటువంటి సౌందర్యలహరి శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు. శివశక్త్యాయుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవేన ఖలు స్పందితుమపి అని చెప్పేసి ఆ శ్లోకం చదివినా కూడా చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. గురుదోష నివారణ జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. గురువుకు అంతరిక్ష అధిదేవత తారామహాదేవి అని చెప్పేసి ఉంది. తారాదేవి స్తోత్రం కానీ, కవచం కానీ, హృదయం కానీ చదవడం చాలా మంచిది గురువారం నాడు. గురుగ్రహ పీడ కలిగితే ఎప్పుడైనా ఏకాదశి తిథి గురువారం వచ్చినప్పుడు రావి చెట్టు పూజించి అక్కడ ఆవు పాలు
రావి చెట్టు మొదట్లో పోసి రావటం కూడా విశిష్టవంతమైన గురు అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గురువారం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు కట్టుకొని పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి శనగపప్పు బెల్లంతో బూరెలు, లడ్డూలు మొదలైనటువంటివి తయారు చేసి 10 మందికి కనుక పంచినట్లయితే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గురు పరంపరాతత్వం కలిగినటువంటి దేవాలయాలను దర్శించి అక్కడ హారతి ఇచ్చే సమయంలో ఆ హారతిని కనుల విందుగా చూసి నమస్కృతాంజలి గడించి ప్రసాద వినియోగంలో మీరు పాలు పంచుకోవచ్చు. అంటే ప్రసాదాలు పెట్టేటప్పుడు అందరికీ మీరు కూడా ఆ స్వామికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని 10 మందికి వితరణ చేసేటువంటి విధి విధానంలో పాల్గొనవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే గురు అనుగ్రహం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం మనం ఈ పనులు చేసినట్లయితే సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన హేమరమనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:45. తిథి చతుర్దశి సాయంకాలం 4:16 వరకు. నక్షత్ర అనురాధ రాత్రి 2:13 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 3:17 నుంచి 4:09 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:33 నుంచి 4:21 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం దత్తావధూత దత్తావతారం. విశేషం ఏంటంటే గురువారం కూడా కలిసి వచ్చింది. గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని దత్తాత్రేయ అవతారాలను మనం భావన చేయడం ద్వారా పూజించడం ద్వారా ఆ ఆలయాలలో శనగల్ని కానీ లడ్డూ కానీ శనగలతో తయారు చేసిన పదార్థం అన్నమాట ఏదైనా సరే అక్కడ నివేదన చేసి ప్రసాదంగా పంచడం ద్వారా గురుగ్రహ దోషాలన్నింటినీ కూడా మనం అధిగమించవచ్చు. గురువు అంటే జ్ఞానం అండి. దత్తాత్రేయుడు జ్ఞానాన్ని అందిస్తాడు. ఆయన్ని ఆరాధిస్తే మనకు ఏమవుతుంది, మన చుట్టూ జరిగేటువంటి సంఘటనల నుంచే మనం జ్ఞానాన్ని సంపాదించేటువంటి శక్తి మనలో పెరుగుతుంది. అందువలన ఆ దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం, ఆ శనగలకు సంబంధించినటువంటి పదార్థాలని దానం చేయడం జాతకంలో ఉండే గురుదోషాలని కూడా నివారిస్తుంది. అలాగే సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత పూర్ణిమ ఉంది కాబట్టి పూర్ణిమా పూజ. పూర్ణిమ నాడు 33 పున్నముల నోము అనే పేరుతో, రాత్రిగల పూర్ణిమ అనే పేరుతో సాయంకాలపు వేళ, సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాతే, ఆ సమయంలో ఈ చంద్రునికి పూజ చేసుకుంటూ ఉంటారు. తద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది, చక్కని ఆలోచన సిద్ధిస్తుంది. ప్రశాంతి లేకపోతే ఎన్ని ఉంటే ప్రయోజనం ఏంటండి? అందుకనే మనకు అథర్వణ వేదాంగ జ్యోతిషంలో చంద్రుడు ఒక్కడు బాగుంటే తక్కిన గ్రహాలు బాగుండకపోయినా కూడా చాలా బాగుంటుంది అని చెప్తారు. అందువలన ఆ చంద్రునికి మనం పూజ చేసుకోవడం, బియ్యం దానం చేయడం, బియ్యంతో ఆయనకు పూజ చేయడం, ఆవులకు బియ్యం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి.
నేటి ఆణిముత్యాలు. భక్తి అంటే విశ్వజనీన ప్రేమ. భక్తి మార్గాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరికి ముక్తి లభిస్తుంది. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. 3 ప్రయోజనాలండి అమ్మ పాదాలని ధ్యానించడం వల్ల. ఎవరికి ఏది కావాలి? ఏ కొద్ది మందో యోగ మార్గం, ఏ కొద్ది మందో జ్ఞాన మార్గం. కనుక యోగ మార్గంలో వారికి, సకామ భక్తులకి, అదేవిధంగా జ్ఞాన మార్గం వారికి ముగ్గురిని తరింపజేయాలి అంటే నీ పాదములే దిక్కమ్మా. ఇది చెప్పారు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఈ మార్గంలో తరించుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ తర్వాత మరొక రమ్యమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇది పాదారవింద శతకంలో 5వ శ్లోకం. ప్రణమ్రీభృతస్య ప్రణయకలహత్రస్త మనసః స్మరారాతే చూడానియతి గృహమేధీ హిమకరః యయో సాంధ్యాం కాంతిం వహతి సుషుమాభిశ్చరణయో తయోర్మే కామాక్ష హృదయమపతంద్రం విహరతాం. ఇది ఒక రమ్యమైన శ్లోకం. కవితా పుష్టి బాగా ఉందండి. మొత్తం 500 శ్లోకాలు కవితా పుష్టే. నిజానికి పొయిట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి అలంకార శాస్త్రము వీటన్నిటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ పుస్తకం పట్టు కూర్చుంటే ప్రతిపదార్థ తాత్పర్యములు చెప్తూ ఇందులో కవితా సౌందర్యం చెప్తే చెప్పేవాడికి వినేవాడికి నిజమైన విందేనండి. అంత అద్భుతమైన కవిత్వం ఉందండి నిజానికి పొయిట్రీ, ఇందులో సందేహం లేదు. అసలు ఎంత అద్భుతమైన కవిత్వం, ఎంత అద్భుతమైన అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్ అంటామే, ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉందో చూడండి. ఇక్కడ ఆస్వాదించాలే కానీ చాలా చాలా ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క శ్లోకం పట్టుకుని రోజంతా భావన చేస్తే అదొక మధురారమైన అనుభూతి. ఇక్కడ ఈ శ్లోకం ఎంత బాగా చెప్తున్నాడంటే ప్రణమ్రీభూతస్య ప్రణయ కలహత్రస్త మనసః. పార్వతీ పరమేశ్వరుల నడుమ ఒకప్పుడు ప్రణయ కలహం వచ్చిందట. ప్రణయం అంటూ ఉంటే కలహం కూడా ఉంటుందండి, అది కూడా మధురమే, లేకపోతే ఏముంటుంది, అంత చప్పగానే ఉంటుందట. అందుకు ప్రణయ కలహం వచ్చింది పార్వతీ పరమేశ్వరుల నడుమ. ఈ ప్రణయ కలహం వచ్చేటప్పటికీ కొంతసేపటికి ఈయన శాంతించాడు కానీ ఆవిడ శాంతించలేదు. ఇప్పుడు ఆవిడని శాంతింపజేసే ప్రయత్నాలు మొదలెట్టాడు పెద్ద ఆయన. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆవిడ ఎప్పుడైతే లొంగలేదో చిట్ట చివరి ప్రయత్నం ఉంది. ఏది? కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడుతున్నట్ట. ప్రణయ కలహత్రస్త మనసః. ఆ ప్రణయ కలహం ఇంకా దిగలేదు అని ఆ ప్రణయ కలహానికి భయపడిన మనస్సుతో పరమేశ్వరుడు ఏం చేశాడంటే ప్రణమ్రీభూతస్య నమస్కారం పెట్టేటండి. ఒక్కసారి తల వంచాడు. ఎందుకంటే పతివ్రత అయిన స్త్రీ భర్త పాదాల మీద పడుతున్నాడంటే మాత్రం వెంటనే తగ్గిపోతుంది, వెంటనే తగ్గిపోయిందిట. అయితే ఎప్పుడైతే తల వంచాడో చిత్రం, ఆయన తలలో ఒక గృహస్థున్నట్టండి. చెప్పే తీరు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆయన తలని ఇల్లుగా చేసుకున్న గృహస్థు గారు ఉన్నట్ట. చూడానియతి గృహమేధి. ఏం అద్భుతం! ఆయన జటాజూటంలో గృహస్థుగా కూర్చున్నవాడెవడు? హిమకరః, చంద్రుడు. అది ఆయన తల మీద గృహస్థు ఆయన అంటే ఏకంగా ఇల్లు కట్టేసుకున్నాడు అక్కడ, సెటిల్మెంట్. అలాంటి ఆ చంద్రుడు ఎప్పుడైతే ఈయన శిరస్సు వంచాడో ఆ తెల్లని చంద్రుడు అమ్మ పాదాల ఎర్రని కాంతిపడి ఆయన ఎర్రగా మారిపోయేటండి. అలాగా శివుని జటాజూటంలోని చంద్రుని ఎర్రగా మార్చేసిన నీ ఎర్రని పాదాలకు నమస్కారము. ఇది అద్భుతం. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు. ఇంకా చూడండి ఎంత రమ్యత చూపిస్తాడు ఇక్కడ. ఇది నిజానికి గురుచరణ ధ్యానం సహస్రార కమలంలో సామాన్యం కాదు. ఇక్కడ సహస్రార కమలంలో గురుచరణ ధ్యానం ఎలా చేస్తారు? వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహ. అందుకే ఋషికల్పులైన సిద్ధపురుషులు ఒక కవిత్వం చెప్పినా అది కూడా ఆ స్థాయిలో ఉంటుంది, సామాన్య స్థాయి కాదు. సహస్రార కమలంలో గురుమండల రూపిణి అయిన శివశక్తి రూపిణైన తల్లి ఆ గురుపాదములు ఏకాంతులతో మెరిసిపోతుందంటే రక్త శుక్ల ప్రభ, ఎరుపు తెలుపు రంగులతో ఉంటాయట. అందుకే పరమేశ్వరుని యొక్క
నెలవంక తెల్లగా ఉంటే అమ్మవారి పాదములు ఎరుపు కలిసి ఆ ఎర్రగా కనిపిస్తోంది అనడంలో రక్తశుక్ల ప్రభలు కలిసిపోయిన సహస్రారాంతర్గత కాంతిపుంజాన్ని ఇక్కడ భావన చేస్తున్నాడు. ఇక్కడ అది రమ్యమైన భావన. అయితే ఇందులో మనం గమనించినప్పుడు పార్వతీ పరమేశ్వర అన్యోన్య ప్రణయంతో పాటు అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమ, అదే సమయాచారం అంటే. సమయాచారం అంటే అడుగడుగునా అది స్మరణ జరగాలి. మాటి మాటికి శివస్మరణతో శక్తి స్మరణ, ఇది సమయాచారం. అది సవ్యాచారం, అది దక్షిణాచారం, సమయాచారం. ఆ సమయాచారం ఎంత అద్భుతంగా పాటిస్తున్నాడో చూడండి ఇక్కడ. ఇలాంటి భావం మనకి ఖండన ఖండకాద్యం అనేటటువంటి తర్కశాస్త్ర గ్రంథంలో శ్రీహర్షుడని మహాకవి చూపిస్తున్నాడు. మానాపనోదన వినోదన తే గిరీశే భాసేవ సంకుచితయో రుచితం తదిందో భక్తుం భవాని సచితం దురితం భవాని నమ్రీ భవాని ఘనమంఘ్రి సరోజయోస్తి. ఈ శ్లోక భావన చూడండి. మహాతర్కశాస్త్రం పండితుడైన వేదాంత శాస్త్రాన్ని రచిస్తున్నాడు. ఖండన ఖండకాద్యం. ఖండన ఖండకాద్యం అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే ఖండించారో వాటిని తిరిగి ఖండిస్తూ రచించినటువంటి గ్రంథం అది. ఈ శ్రీహర్షుడు ఎవరో తెలుసా? అమ్మవారి కృపతో నైషధ గ్రంథం రచించిన మహాత్ముడు. ఆయన్ని ఖండన ఖండకాద్యం రచిస్తూ ఈ శ్లోకం చేశాడండి. ఈ శ్లోకంలో భావం చూద్దాం. కథ మాత్రం ఇదే. ఏది? అమ్మవారు అలిగారు. అలిగిన అమ్మవారిని చల్లబరచడానికి శివుడు చాలా హఠాత్తుగా తల వంచెట్టండి. ఎందుకంటే ఆవిడకు సూచన అందినా పాదం అందనివ్వదు ఆవిడ. అందుకు హఠాత్తుగా తల వంచెట్ట. ఆయన ఎంత హఠాత్తుగా తల వంచాడో ఆవిడ అంత ఎలర్ట్గా పాదాలు వెనక్కి లాగేసుకుందిటండి. ఇక్కడ ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఇలా తల వంచగానే పాదాలు వెనక్కి లాక్కుందిట. అంటే పాదాలు ముడుచుకుందిట ఆవిడ. పాదాలు ముడుచుకున్నది అంటే పాదాలు పద్మాలు లాంటివి కదా, పద్మాలు ముడుచుకున్నాయి అన్నాడు ఇక్కడ. పద్మాలు ఎప్పుడు ముడుచుకుంటాయి? గొప్ప భావన చూపిస్తున్నాడు. చంద్రకాంతి సోకితే పద్మాలు ముడుచుకుంటాయి. శివుడు తలవంచగానే జటాజూటంలోని చంద్రకాంతి సోకింత గనక అమ్మవారి పాద పద్మాలు ముడుచుకున్నాయని చెప్పాడు. ఆ చెప్పిన దాని సొగసు మొత్తానికి అది ఇది కూడా ఒక రమ్య భావన మనకు అందిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సహస్రారాంతర్గత దివ్య తేజస్సుని స్ఫురింపజేస్తూ ఇంత ఉదాత్తంగా మనకి అందించి చూపించాడు మహానుభావుడు. ఇప్పుడు మరొక శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరొక విశేషమైన భావాన్ని అందిస్తున్నారు. ఇవి పాదపద్మవర్ణంలో ఉన్నటువంటి ప్రత్యేకత. తులాకోటి ద్వంద్వ ఫణిత ఫణితాభీతి వచసో 12వ శ్లోకం అండి పాదారవింద శతకంలో. ఇది ధ్యానం చేయదగ్గ, పారాయణ చేయదగ్గ శ్లోకాల్లో ఒకటి. తులాకోటి ద్వంద్వ ఫణిత ఫణితాభీతి వచసో వినమ్రం కామాక్ష విసురుమర మహపాటలితయో క్షణం విన్యాసేన క్షపిత తమసోర్మే లలితయో పునీయాన్మూర్ధానం పురహర పురంధ్రీ చరణయో. సమయాచారం ఎంత చక్కగా పాటిస్తున్నాడు చూడండి. పురహర పురంధ్రీ చరణయో. పురహర పురంధ్రి. పురంధ్రి అంటే స్త్రీ అని, ఇల్లాలని అర్థం. పురహరుడు అంటే త్రిపురాసుర సంహారకుడు. త్రిపురాసుర సంహారకుని ఇల్లాలి యొక్క పాదాలు. ఈ పాదములు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించడానికి వెళ్ళే వైనం ఎలా ఉంటుందండి? ఒకడు కష్టాల్లో అమ్మా అని ఆర్తితో అరిచాడు. వెంటనే ఆ గదిలో వాడు అరుస్తున్నాడు. ఈ గదిలో ఉన్న మనం వస్తున్నా వస్తున్నా అంటూ వెళ్తాం. ముందు వెళ్ళడం కంటే ముందు ఒక సౌండ్ వస్తుంది, వస్తున్నా వస్తున్నా అని. ఆ వస్తున్నా వస్తున్నా సౌండ్ తర్వాత వీడు వస్తాడు. ఎందుకంటే వీడు రావడం ఆలస్యం అవ్వచ్చు, వీడికంటే ముందు శబ్దం వెళ్ళాలి. ఈ శబ్దం ఎందుకు ఉందన్నాడు? అభయం. ముందు శబ్దం అభయంగా వచ్చి తర్వాత అతగాడు వచ్చాడు రక్షించడానికి. అలాగే భక్తుడిని రక్షించడానికి అమ్మ పాదాలు వస్తున్నాయండి. అంటే అమ్మ నడిచి వస్తుంది. అమ్మ నడిచి వస్తున్నప్పుడు ఆవిడ వచ్చి అనుగ్రహించే లోపలే వీడికి అభయం అందిపోవాలట. అందుకు అమ్మ పాదాలు వచ్చి రక్షించడానికి సిద్ధమవుతూ ఉంటే అంతకంటే ముందు వస్తున్నా వస్తున్నా భయపడకు అన్నట్లుగా అమ్మ కాలి మువ్వలు మోగుతున్నాయన్నారు ఇక్కడ. ముందు ఆ మువ్వల సవ్వడి అభయవచనముల్లా వచ్చి ఆ తర్వాత పాదాలు వచ్చాయట. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే భక్తుణ్ణి రక్షించడానికి అమ్మ ఎంత తహతహలాడుతుందో చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు ఆ మువ్వలే అభయవచనములు పలుకుతున్నాయి. అమ్మ కాలి మువ్వల సవ్వడి వినబడితే చాలు, అదే అభయం. అమ్మ వస్తోందనడానికి సూచన. ఇంకేం కావాలండి? అమ్మ రావడమే అభయం. అభయానికి సూచన ఆ కాలి మువ్వల సవ్వడి. అందుకే తులాకోటి ద్వంద్వ ఫణిత ఫణిత అభీతి వచసోహో. తులాకోటి అంటే అందెల జంట, తులాకోటి ద్వంద్వ అంటే అందెల జంట. అందెల జంట యొక్క ధ్వని ఎలా ఉన్నదంటే అభీతి వచసహ, అభీతి వచస్సులు పలుకుతున్నది. పైగా ఆ కాంతులు, ఎర్రని కాంతులు వెజ్జల్లుతూ ఆ పాదములు అలా వచ్చాయి. అలాంటి అభయాన్ని పలికే మువ్వలు కలిగిన పాదములు అమ్మ
క్షణం సేపు నా శిరస్సుపై ఉంచి నన్ను పవిత్రుణ్ణి చెయ్యమ్మా అన్నారు. ఒక్కసారి భావించాలండి, అమ్మ పాదములు వచ్చి ఆ తలని తాకుతున్న భావన. ఇది సామాన్యం కాదు. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బలసంపన్నుడవి. ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాల్గవది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస. ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడింతయై వరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియ్యి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకందరికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ట హరిషాత్తూలా లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే. నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు. నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి నా తండ్రి వాయుదేవుడు,
2 గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను. అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొడల యొక్క వేగానికి సముద్రాన్నంతటినీ చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టి ఈడ్చేయగలను. ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను. ఈ భూమినంతటినీ చుట్టతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను. అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ. ఆ హనుమ ఇంకా లంకాపట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి. కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకాపట్టణానికి. శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి. ఆ మనసు పరిపుష్టం కావాలంటే మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు. ఇక శరీరంతో వెళ్ళాలంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభం అవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు, కాంచనలంకకి అధిపతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆవలి ఒడ్డున దిగిన దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్సంపన్నుడు. తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది 2 చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. దిక్పాలకుడిని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు. అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఎక్కడుంటాడు. అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణాచరితే పథి అంటే చారణులు అంటే దేవగాయకులు. రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు. సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు దేవతలకి చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది. అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికి ఇస్తున్నటువంటి అభయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సంకర్షణాయ నమః. 7 ఖండాలకు ప్రభువైన మాంధాత చక్రవర్తే ఆ సౌభరి మహర్షి యొక్క గృహస్థ జీవితాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆయన వైభవాన్ని చూసి తాను సార్వభౌముడని అనే గర్వాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇలా సౌభరి మహర్షి గృహస్థ భోగాలలో తగులుకొన్నాడు. భోగ సాధనలైన ఇంద్రియాల ద్వారా విషయ భోగాలను అనుభవించాడు. నెయ్యి చుక్కలు వేస్తే అది మంట చల్లారుతుందా చెప్పండి? ఇంకా ఎక్కువ అవుతుంది కదా, పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇంద్రియ భోగాలను ఎంతగా అనుభవించినా కూడా ఆయనకు తృప్తి కలగలేదు. ఒకనాడు ఆ సౌభరి మహర్షి ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా ఆలోచించాడు. చేపల కలయిక చూడటం వల్ల నా మనస్సుకు ఆసక్తి కలిగింది, నా తపస్సుకు హాని కలిగింది ఆయన గ్రహించాడు. ఇది ఏమిటిది అని. అహో ఇమం పశ్యతమే వినాశం తపస్విన సచ్చరితవ్రతస్య అంతర్జలే వారిచర ప్రసంగాత్ ప్రత్యావితం బ్రహ్మచిరం ధృతం యత్. అయ్యో జనులారా, నేను మంచి నడవడికనే నిష్టగా కలిగి తపస్సు చేశాను. అయినా నాకు పట్టిన ఈ వినాశనాన్ని చూడండి. నేను నీటి లోపల చేపల కలయికను చూసి చిరకాలం పట్టుదలతో చేసిన తపస్సు నుండి జారిపోయాను. మోక్షాన్ని కోరుకునే సాధకుడు దాంపత్య ధర్మం కలవారి నుండి స్నేహాన్ని విడిచిపెట్టాలి కదా. దాన్ని ఎందుకు నేను చూశాను? చూస్తే అంత మనసు ఎందుకు రావాలా? మనస్సు మళ్లించుకుంటే బాగుండు కదా. ఎంత పని చేశాను నేను. సాధకుడు ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు పోకుండా చూసుకోవాలి కదా. ఏకాంతంలో ఒంటరిగా మనస్సును అనంతుడైన ఈశ్వరుడి యందు లగ్నం చేయాలి కదా. సాధకుడు సంగం చేస్తే ఆ భగవంతుని ఉపాసించే సత్పురుషులతో మాత్రమే చేయాలి కదా. ఒకవేళ సంగం చేస్తే సత్పురుషులు ఎవరున్నారో వాళ్లతో స్నేహం చేయాలి కదా. నేను ఇదేంటి వీళ్లతో స్నేహం, వీళ్లను చూశా, నేను కేవలం చేపలను చూశానే. చిచి, ఎంత అవమర్యాద నాకు, ఎంత పాపం వచ్చింది నాకు. నేను పూర్వం ఒంటరిగా తపస్సు చేసుకునేవాడిని. కానీ ఇంతలో నీటిలో చేపల కలయికను చూసి 50 మంది భార్యలను, వారి ద్వారా 5,000 మంది పుత్రులు, పుత్రికలు, పరిచారకులు మొదలైన వారితో మమకారం చెంది తాదాత్మ్యం పొందాను. ఎంత పొరపాటిది. మాయాశక్తి యొక్క త్రిగుణాలతో నా వివేకము అపహరించబడింది కదా. అందుచేత నేను ఇహపరాలకు చెందిన కోరికల అంతాన్ని ఇంకా చేరలేకపోతున్నాను కదా. ఇంకా చేరలేకపోతున్నాను. ఏంటిది కథ? ఇంద్రియ భోగాలే పురుషార్థమనే బుద్ధితో ఉన్నాను కదా. ఇవే నాకు సర్వస్వము, ఇంద్రియ భోగాలే నాకు తృప్తి, ఇవే నాకు అన్ని సామ్రాజ్యం అనుకున్నాను కదా. నేను ఎంత పని చేశాను. తర్వాత భోగాలను విడిచిపెట్టి తపస్సు చేయాలని అడవికి వెళ్ళాడు. మా నాయనే, ఇప్పుడైనా వెళ్ళావులే. పతివ్రతలైన ఆయన భార్యలు కూడా ఆయన వెంటే అడవికి వెళ్ళారు. వివేకి అయిన సౌభరి మహర్షి అడవిలో కఠోరమైన తపస్సును చెయ్యగా ఆయన దేహం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆయన అగ్నులను తన యందు ఆరోపించుకున్నాడు. జీవభావాన్ని పరమాత్మ యందు లీనం చేసి మోక్షాన్ని పొందాడు. ఆయన భార్యలు తమ భర్త పరమాత్మ యందు లయమై మోక్షాన్ని పొందటాన్ని చూశారు. ఆయన మహిమతో వారు కూడా ఆయన వెంటే మోక్షాన్ని పొందారు. ఇంతటితో 9వ స్కందంలోని 6వ అధ్యాయము సమాప్తము. ఇక 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో త్రిశంకు చరిత్ర మరియు హరిశ్చంద్రుడి చరిత్ర
చెప్పబడింది. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. మాంధాత యొక్క పుత్రుల్లో అంబరీషుడు చాలా గొప్పవాడని నేను మీకు చెప్పాను. ఆ అంబరీషుడి తాతగారైన యువనాశ్యుడు ఆయనను పుత్రుడిగా స్వీకరించాడు. అంబరీషుడి పుత్రుడే యవనాశ్యుడు. ఆ యవనాశ్యుడికి హరీతుడు కలిగారు. వీరు మాంధాత వంశం యొక్క గోత్రాన్ని వృద్ధి చేశారు. నాగులు తమ సోదరి అయిన నర్మదను పురుక్షుకు ఇచ్చి వివాహం చేశారు. నాగరాజైన వాసుకి ఆజ్ఞతో ఆమె తన భర్తను రసాతలానికి తీసుకొని వెళ్ళింది. విష్ణుమూర్తి యొక్క శక్తిని ధరించిన పురుక్షుడు రసాతలంలో దుష్టులైన గంధర్వులను వధించి నాగులకు శత్రుభయాన్ని తొలగించాడు. ఈ కథను స్మరించే వారికి సర్పభయం ఉండదు అని నాగరాజైన వాసుకి ఆయనకు వరమిచ్చింది. పురుక్షుతు పుత్రుడు త్రసద్యుశువు. త్రసద్యుశువుకు అనరణ్యుడు. అనరణ్యుడికి హర్యాశ్వుడు. హర్యాశ్వుడికి అరుణుడు. అరుణుడికి త్రిబంధనుడు. త్రిబంధనుడికి సత్యవ్రతుడు జన్మించారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడిగా ఖ్యాతి గడించాడు. అతను పొందాడన్నమాట. అటువంటి ఖ్యాతిని పొందాడు. అతడు గురువైన వశిష్ఠ మహర్షి శాపం వల్ల కషాయ అయ్యాడు. కానీ విశ్వామిత్ర మహర్షి తపోబలంతో బొందితో అంటే సశరీరంగా బొందితో స్వర్గానికి చేరుకున్నాడు. ఆ సమయంలో దేవతలు త్రిశంకుణ్ణి తలకిందులుగా త్రోసేయగా విశ్వామిత్రుడు తన తపోబలంతో ఆయనను ఆకాశంలోనే నిలబెట్టాడు. ఇప్పటికీ ఆయన అక్కడ అలాగే కనిపిస్తూ ఉంటాడు. ఆ త్రిశంకుడి పుత్రుడే హరిశ్చంద్రుడు. ఆయన మూలంగానే వశిష్ఠ విశ్వామిత్రులు ఒకరినొకరు శాపించుకున్నారు కదా. ఒకరికొకరు శాపించుకున్నారు. పక్షుల రూపాన్ని పొంది చాలా సంవత్సరాలు యుద్ధం చేసుకున్నారు. హరిశ్చంద్ర మహారాజుకు ఎంతకాలానికైనా సంతానం కలగలేదు. అప్పుడు ఆయన నారదుడు ఉపదేశానుసారం వరుణుని ఆరాధించి ప్రసన్నుని చేసుకున్నాడు. ఆయనతో, ఓ ప్రభు, నాకొక పుత్రుడు కలిగేలా అనుగ్రహించు. నాకు కనుక కుమారుడు పుడితే వాణ్ణి నేను నీకే సమర్పించి నిన్ను ఆరాధిస్తాను అని ప్రార్థించాడు. వరుణదేవుడు తథాస్తు అని అనుగ్రహించాడు. హరిశ్చంద్రుడికి రోహితుడనే పుత్రుడు పుట్టాడు. వరుణదేవుడు వచ్చి, ఓయి రాజా, పుత్రుడు పుట్టాడు కదా, వీడిని నాకు ఇచ్చేసేయి, నాకు చెప్పావు కదా అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆయనతో, దేవా, యజ్ఞ పశువుగా నిర్దేశించబడిన ఈ పిల్లవాడికి ఇంకా 10 రోజులు కూడా నిండలేదు. ఆ తరువాతనే ఈ బాలుడు యజ్ఞం చెయ్యటానికి అర్హుడవుతాడు అని చెప్పాడు. 10 రోజులు గడిచాయి. వరుణదేవుడు వచ్చేశాడు. ఓ రాజా, ఇప్పుడు యజ్ఞం చెయ్యి అన్నాడు. హరిశ్చంద్రుడు, దేవా, పిల్లవాడికి దంతాలు వచ్చిన తర్వాతే యజ్ఞం చెయ్యటానికి అర్హత అవుతాడు కదా అన్నాడు. కాలం గడిచింది. పిల్లవాడికి నోట్లో పళ్ళు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వరుణుడు వచ్చి రాజుతో, ఇప్పుడు యజ్ఞం చెయ్యి అన్నాడు. హరిశ్చంద్రుడు ఆయనతో, స్వామి, పిల్లవాడికి ఇప్పుడే కదా పళ్ళు వచ్చాయి, ఆ పాల పళ్ళు రాలిపోయిన తరువాత యజ్ఞం చేయటానికి యోగుడవుతాడు కదా అని తోసుకొని వస్తూనే ఉన్నాడు. సంకర్షణాయ నమః.